స్త్రీ పాతివ్రత్యానికి అసలు సాక్షి ఎవరు? అగ్ని కేవలం దహనకారకుడేనా లేక సత్యాన్ని వెలిగించే దివ్య సాక్ష్య? సీతమ్మ అగ్ని ప్రవేశం వెనుక దాగిన ధర్మం మర్మం ఏమిటి? రండి తెలుసుకుందాం. అగ్ని జ్వాలల్లో వెలిగిన సత్య దీపం సీతమ్మ అగ్ని ప్రవేశం. అనగనగా అది త్రేతాయుగంలోని రావణుడిపై శ్రీరాముడు విజయం సాధించిన సమయం. సీతమ్మకు తన విజయ సందేశాన్ని హనుమంతుని ద్వారా చేరుస్తాడు రాముడు. ఇది నిన్నటి వరకు జరిగిన భాగం. తదుపరి ఇక ముందుకు కొనసాగుదాం. హనుమంతుని రాకతో సీతమ్మకు సందేశం చేరిందని తెలుసుకున్న రాముడు తక్షణం విభీషణ, జానకికి మంగళస్నానాలు చేయించి దివ్యాలంకరణలతో తీసుకురావాలి అనగానే విభీషణుడు రాముని ఆజ్ఞను అక్షరాలా పాటిస్తాడు. వెంటనే రాక్షసయోధుల రక్షణలో మేళతాళాలు మంగళ వాయిద్యాల మధ్య లంక వీధుల గుండా రత్నాల పల్లకీ మీద సీతాదేవి రణభూమికి చేరుకుంటూ ఉంటుంది. దారిలో సీతమ్మను దర్శించాలనుకుంటున్న వానర భల్లూక వీరులను పక్కలకు నెడుతూ ఉన్న విషయాన్ని గ్రహిస్తాడు రాముడు. అప్పుడంటాడు, కష్టాలలో, యుద్ధ సమయంలో, స్వయంవర వేళల్లో, శుభకార్యాలలో స్త్రీలను అందరూ చూడవచ్చు. వానర వీరులు అందరూ దర్శించుకునేందుకు వీలుగా సీతను పల్లకీ దిగి రమ్మని అంటాడు రాముడు. అందుకు విభీషణుడు రామాజ్ఞను పాటిస్తాడు. వెంటనే సీతమ్మ నడచి రాముణ్ణి చేరుకుంటుంది. ఆ క్షణంలో సీతమ్మ చంద్రబింబం వంటి కాంతితో మెరుస్తుంది. కాని గుండెల్లో మాత్రం ఎన్నో ఆవేదనల వర్షాలు. రామదర్శనంతో సీతమ్మ వదనం చంద్రకాంతివలే కాంతివంతమవుతుంది. సీతాదేవి పల్లకీ నుండి దిగుతూ కళ్లల్లో కన్నీటి తడితో రాముని వైపు చూస్తుంది. ప్రభూ, ఇన్నాళ్ల వియోగం, ఇన్నాళ్ల శోకం, మీ రూపాన్ని మళ్లీ దర్శించిన ఈ క్షణం నాకు పునర్జన్మే ప్రభు. ఆమె అడుగులు వణికాయి. రాముడు తన మనసు లోపల ఉప్పొంగుతున్న ఆనందాన్ని కప్పి గంభీర స్వరంతో, సీత, నువ్వు చేసిన త్యాగం, నీ సహనం, నీ ధైర్యం నాకు తెలుసు. కానీ విను సీత, ఈ యుద్ధం నా కోసం కాదు సీత. ఇది లోకక్షేమం కోసం జరిగిన యుద్ధం. రావణుని సంహరించడం వలన సత్యం నిలబడింది, ధర్మం స్థాపితమైంది. అయితే లోకం ప్రశ్నిస్తుంది, రావణుని ఆస్థానంలో బంధించబడినందున నీ పవిత్రత లోకమునకు స్పష్టం కావాలి సీత. ఏమిటి ప్రభు? అవును సీత. ప్రభు, ఏమిటి ప్రభు మీరంటున్నది? నా పవిత్రతను లోకానికి సాక్షిగా చూపమంటారా? అవును సీత. అప్పుడే లోకం నీ పట్ల, నా పట్ల అనుమానరహితమవుతుంది సీత. ప్రభు, ప్రభు, ఏం మాట్లాడుతున్నారు ప్రభు? నా హృదయం ఎల్లప్పుడూ మీకోసమే తపించింది ప్రభు. నా ఆలోచనలు ఎప్పుడూ మీ పాదసేవలోనే గడిచాయి. నువ్వు హనుమంతుని పంపిన నాడు ఈ సందేశం పంపినట్లయితే ఆనాడే ప్రాణాలు వదిలేసేదానను. ఈ యుద్ధమే అవసరమయ్యేది కాదు ప్రభు. నేను జీవించినా, కనులు మూసినా ఎప్పటికీ రాముడి సతిని. ఒక్కసారి అపనింద విన్నాక ఇక ఎందుకు ఈ జీవితం? అలా సీతమ్మ తన కళ్లల్లో కన్నీటి ముత్యాలతో, సరే ప్రభు, నా గుండె ఎల్లప్పుడూ మీకే అర్పితమై ఉంది. నా పవిత్రతకు అగ్నిదేవుడే సాక్షి. అందుకే నేను ఇప్పుడే అగ్నిలో ప్రవేశిస్తాను. కన్నీరు మున్నీరుగా విలపిస్తూనే సీతమ్మ లక్ష్మణుని వైపు తిరిగి, సౌమిత్రి, వెంటనే చితిని పేర్చు. ఈ మిథ్యాపవాదంతో నేనిక జీవించలేను. అగ్ని ప్రవేశమే నాకు శరణ్యం అనగానే అన్నయ్య రాముని అనుమతితో చితిని పేర్చి నిలబడతాడు లక్ష్మణుడు. రామునికి ప్రదక్షిణం చేసి దేవగణాలకు నమస్కరించి అగ్నిహోత్రునికి చేతులు జోడించి, నా మనస్సు రాముని అందే లగ్నమై ఉంటే, నా త్రికరణములు రాముని వశంలో నిండి ఉంటే, ఈ అగ్ని నన్ను దహించక రక్షించుగాక అంటూ కణకణమండే జ్వాలామాలల మధ్యలో ఒక్క క్షణంలో ఒక్క ఉదుటున దూకేస్తుంది. అలా సీతమ్మ అగ్నిలో దూకగానే బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, సకల దేవతలు ప్రత్యక్షమవుతారు. అగ్నిదేవుడు స్వయంగా ప్రత్యక్షమై సీత పవిత్రమని ప్రకటిస్తాడు. స్వర్ణ సింహాసనంపై సీతమ్మను కూర్చోబెట్టి పైకి తీసుకువస్తాడు. రామభద్ర,
నేను సమస్త జీవుల యొక్క కర్మలను చూస్తూ ఉంటాను. సీతమ్మ మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నీ ఆరాధనలోనే ఉన్నది సుమా. సర్వలోకములను పవిత్రం చేయగల శీలవతి సీతమ్మ. ఇదిగో నిస్సందేహంగా స్వీకరించు అనగానే రాముడు ఆనంద బాష్పాలతో, దేవతలారా, ఆర్యులారా, ఒక్క క్షణం అందరూ ఆలకించండి. మీరెవ్వరూ ఎంతమాత్రమూ చెప్పవలసిన అవసరం లేదు. సర్వకాల సర్వావస్థలయందు నా సీత మనస్సు నాపైనే ఉందని నాకు తెలుసు. సముద్రం కట్టను దాటనట్లు, అగ్నిని చేత పట్టలేనట్లు సీతను రావణుడు తాకలేడన్న విషయం నాకు తెలుసు. కాని ఈ విషయం ఏనాటికి లోకానికంతటకు తెలియాలి. చేతకానివాడు రాముడని లోకమనకూడదు. సీత పాతివ్రత్యం లోకానికి చెప్పాలని ఓ పతిగా అనుకోవడమే ఇందులోని ఆంతర్యం. ఇది లోకం కోసమే తప్ప తనలో దోషం నేనేనాటికీ ఎరుగను. ఇది సత్యం అంటూ రాముడు సీతమ్మను దగ్గరకు తీసుకుంటాడు. ఈ దృశ్యంతో సర్వులు ఆనందభరితులవుతారు. ఇది అగ్నిదేవుని జ్వాలల్లో వెలిగిన సత్యదీపం, సీతమ్మ అగ్నిప్రవేశం. ఈ కథనం మనకిచ్చే సందేశం ఒక్కటే: సత్యం, పతిభక్తి, స్త్రీ గౌరవంతో శక్తివంతమైన సమాజం అవుతుందని. మరి రేపటి తదుపరి ఘట్టం రాముని అయోధ్యాగమనం. రామాయణం కేవలం ఒక పురాణం మాత్రమే కాదు, మనలో దాగిన సందేహాలకు సజీవ జీవన సందేశాలు. మనసును మేల్కొలిపే రామకథా పయనంతో మళ్లీ రేపు కలుసుకునేందుకు ఇప్పుడు తీసుకుందాం సోమవారం రాత్రి 9 గంటల వరకు విరామం.